హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధానికి గల తక్షణ కారణం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్: హిట్లర్ పోలాండ్పై దండెత్తడం. బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం ఏది? ఆన్సర్: 1918. మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగిన సంధి ఏది? ఆన్సర్: వర్సైల్స్ సంధి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? ఆన్సర్: న్యూయార్క్. క్రింది వారిలో కమ్యూనిజంతో ప్రేరణ పొందని వారు ఎవరు? ఆన్సర్: సుభాష్ చంద్రబోస్. క్రింద పేర్కొన్న జర్మనీ నియంత హిట్లర్ చర్యలలో నీవు దేనిని ప్రశంసిస్తావు? ఆన్సర్: ప్రజలను కదిలించే అద్భుత ప్రసంగాలు ఇవ్వడం. జర్మనీ రహస్య పోలీసు బృందం డాష్. ఆన్సర్: గెస్టాపో. మార్చి 8, 1917న రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్లో ఊరేగింపుగా వెళ్ళిన సుమారు 10,000 మంది మహిళల డిమాండు డాష్. ఆన్సర్: రొట్టె శాంతి. ఫాసిజం దీనికి ప్రాధాన్యతనిచ్చింది? ఆన్సర్: జాతీయ ఐక్యత. రష్యాలో విప్లవం సంభవించిన సంవత్సరం ఏది? ఆన్సర్: 1917. మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా ఒట్టోమన్ సామ్రాజ్యం స్థానంలో గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది ఏది? ఆన్సర్: టర్కీ. నానాజాతి సమితి రద్దు చేయబడిన సంవత్సరం ఏది? ఆన్సర్: 1946. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆర్థిక మాంద్యం ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్: 1929 నుండి 39. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అక్ష లేదా కేంద్ర రాజ్యాల కూటమికి నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్: జర్మనీ. నానాజాతి సమితి ప్రధాన లక్ష్యం డాష్. ఆన్సర్: ఉమ్మడి భద్రత ద్వారా చర్చలు సంప్రదింపులతో దేశాల మధ్య విభేదాలను పరిష్కరించటం, శాంతియుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, వలసవాదాన్ని వ్యతిరేకించటం. కోమింటర్న్ అన్న అంతర్జాతీయ సంస్థలో ముఖ్య పాత్ర పోషించిన వారెవరు? ఆన్సర్: ఎంఎన్ రాయ్. రక్తసిక్త ఆదివారం విప్లవం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్: 1905. కోమింటర్న్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది?
ఆన్సర్ 1919. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలేవి? ఆన్సర్ ఫ్రాన్స్, చైనా, యుఎస్ఏ, యూకే, రష్యా. న్యూ డీల్ ప్రకటించినది డాష్. ఆన్సర్ ఎఫ్డి రూజ్వెల్ట్. ఎనేబ్లింగ్ యాక్ట్తో జర్మనీలో నియంతృత్వం ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1933. జపాన్ పార్లమెంట్ డాష్. ఆన్సర్ డయట్. జపాన్ జర్మనీ ఆర్థిక పరిస్థితి పునరుద్ధరణకు అమెరికా చేపట్టిన ప్రణాళిక ఏది? ఆన్సర్ మార్షల్ ప్రణాళిక. ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను హిట్లర్ ఏ ఆర్థికవేత్తకు అప్పగించారు? ఆన్సర్ హజాల్కర్ షాల్ట్. జర్మనీలో ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తానని, వర్సైల్స్ ఒప్పందపు అన్యాయాన్ని రద్దు చేస్తానని, జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానని చెప్పిన వారెవరు? ఆన్సర్ హిట్లర్. ఏ పని చేయటానికైనా సిద్ధం అని రాసి ఉన్న కార్డులు మెడలో తగిలించుకుని పురుషులు కనబడిన దేశం ఏది? ఆన్సర్ జర్మనీ. అన్నిటికంటే బలమైన జాతికి ప్రపంచాన్ని ఓడించే హక్కు ఉందని వాదించిన వారెవరు? ఆన్సర్ హిట్లర్. ఆర్థిక మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితమైన దేశం ఏది? ఆన్సర్ జర్మనీ. తీవ్ర ఆర్థిక మాంద్యం ఫలితంగా అమెరికాలో పెరిగిన నిరుద్యోగుల శాతం ఎంత? ఆన్సర్ 25%. ఆర్థిక విధానం పురోగమించటంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉందని, అది ప్రభావవంతంగా జోక్యం చేసుకోకపోతే ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని అన్నవారెవరు? ఆన్సర్ జేఎం కీన్స్. జార్జ్ ఆర్వెల్ అన్న రచయిత తన ఈ క్రింద ఇవ్వబడిన ప్రఖ్యాత వ్యంగ్య నవలలో రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరుకార్చారో చిత్రీకరించాడు? ఆన్సర్ యానిమల్ ఫామ్. ఈ క్రింద ఇవ్వబడిన సంవత్సరంలో యుఎస్ఎస్ఆర్ పంచవర్ష ప్రణాళికలలో ప్రణాళికాబద్ధ ఆర్థిక అభివృద్ధిని చేపట్టింది? ఆన్సర్ 1928. 1924లో లెనిన్ చనిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అయిన వారెవరు? ఆన్సర్ స్టాలిన్. రష్యా విప్లవ కాలంలో బోల్షివిక్కులకు నాయకత్వం వహించిన వారెవరు? ఆన్సర్ వ్లాడిమిర్ లెనిన్. మన క్యాలెండర్ ప్రకారం రష్యాలో ఫిబ్రవరి విప్లవం మార్చి 12న, అక్టోబర్ విప్లవం ఏ తేదీన జరిగాయి? ఆన్సర్ నవంబర్ 7.
గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే ఎన్ని రోజులు ముందుంటాయి? ఆన్సర్ 13 రోజులు. 1917లో సంభవించిన మలి రష్యన్ విప్లవాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఆన్సర్ అక్టోబర్ విప్లవం. ఈ క్రింది ఏ దేశాలు మిత్ర దేశాల కూటమిలో ఉన్నాయి? ఆన్సర్ రష్యా, యుఎస్ఏ, యూకే. 1917 రష్యా విప్లవం కాలం నాటి రష్యా చక్రవర్తి ఎవరు? ఆన్సర్ జార్ నికోలస్ II. ఈ హత్యా కేంద్రాలలో ప్రజలను గదులలోకి పంపి దాంట్లోకి గ్యాస్ పంపించడం ద్వారా చంపేసేవాళ్ళు. ఆన్సర్ ఆష్విట్జ్. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.